హరీష్ రావు కామెంట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనను ప్రశ్నలు అడగడం కాదని వాళ్ళకి తాను 100 ప్రశ్నలు వేశానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అప్పటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లను సిట్ విచారణకు పిలవాలని అన్నారు. ఇక శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలను విచారణకు పిలవాలని డిమాండ్ చేశారని తెలిపారు. ఈ కేసుతో తనకేం సంబంధమని ప్రశ్నించారు. తాను అప్పుడు హోంమంత్రి కాదు కదా అని చెప్పారు హరీష్ రావు. రైట్ గా సిట్ విచారణలో సొల్లు పురాణం తప్పితే ఏం లేదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆధారం లేని మాటలు అడిగింది అడిగారని తెలిపారు. ఇక సిట్ నోటీసులు విచారణ ఒక ట్రాష్ అన్నారు హరీష్ రావు. అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి. బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు. మళ్ళీ ఒక అర్ధగంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి. బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు. కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడు. బయటకు పోయి ముగ్గురు పోతారు. ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి. ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు. అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెడితేనే నోటీసులు పంపారని అన్నారు హరీష్ రావు. బొగ్గు కుంభకోణంలో రేవంత్ తప్పు చేయకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని తెలిపారు. రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు నాకు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీపరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీపరుడు అయితే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా, కమిషన్లు వేస్తున్నావు కదా. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీపరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం. ఇక సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందని అన్నారు హరీష్ రావు. నాకని మీరు కొట్లాడుకునేది ప్రజలకు అర్థమైందని తెలిపారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ నోటీసులన్నారు. చట్టం మీద గౌరవం ఉందని, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతానని చెప్పారు హరీష్ రావు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, కోమటిరెడ్డి గారి మధ్య వాటాల పంపకం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది, ప్రజల్లో పడ్డది. టెండర్ల మీ పోరాటం, టెండర్లు నాకని మీరు కొట్లాడుకునేదంతా ప్రజలకు అర్థమైంది. దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ సిట్టు, ఈ లట్టు పొట్టు ఏదో చిల్లర నోటీసుల కథ పెట్టినావు. నువ్వు చట్టం మీద గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. మేము మీ కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు. మీరు పిలిస్తే వచ్చినాం, బాజాప్తా వస్తాం. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్తాం. పొద్దుగాల నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా, ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు.
ఇక 6 గ్యారెంటీలు ఎగబెట్టావని యనమల రేవంత్ రెడ్డి కాదని ఎగవేతల రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు హరీష్ రావు. తనను అక్రమ కేసులో ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దర్యాప్తు పేరుతో రేవంత్ రెడ్డి నాటకాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ నువ్వు 6 గ్యారెంటీలు ఎగబెట్టినవు. నువ్వు యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు. రైతు రుణమాఫీ చేయలేదు, దేవుని మీద ప్రమాణం చేసి రైతుల్ని దేవుణ్ణి మోసం చేసినావు రేవంత్ రెడ్డి అంటే యాదగిరిగుట్టల కేసు పెట్టినావు. వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేపించి ఖమ్మంలో కేసు పెట్టినావు. ఎవరో ట్వీట్ చేసిందని చెప్పి నా మీద హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినావు. ఘోష్ కమిషన్ వేసి కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్లో ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టినట్టు 6 డజన్ మంది మంత్రులు మీరు మాట్లాడినా ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంతా డొల్లా అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం. నిన్న నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టంగానే సాయంత్రం మళ్ళొక సిట్ నోటీస్ పంపినావు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. పెరిగి పందిలాగా సిట్ నోటీసులు ఇచ్చుడు కాదని ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ చేశారు హరీష్ రావు. మీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారిందని, మీ ప్రభుత్వం అందిన కాడికి దోచుకుంటుందని దుయ్యబట్టారు. మీ దోపిడీని అడ్డుకుంటున్నామని, చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. కమాన్ మాట్లాడదాం, ఏడ కొట్లాడదామో కొట్లాడదాం. నీకు ధైర్యం ఉంటే 6 గ్యారెంటీల మీద మాట్లాడదాం, రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం, బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం, ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం, భూముల కుంభకోణం మీద మాట్లాడదాం, పవర్ కుంభకోణం మీద మాట్లాడదాం, ఏ కుంభకోణం మీద మాట్లాడదాం. నీ ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మారింది. నీ ప్రభుత్వం ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ దోచుకొని తింటా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు గాలికి వదిలేసిండ్రు. అందిన కాడికి దండుపాలెం ముఠాలాగా దోచుకుంటా ఉన్నారు మీరు. మీ దోపిడికి మేము అడ్డు వస్తున్నామని, నీ దోపిడిని కేటీఆర్ గారు, మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారని నువ్వు చిల్లర రాజకీయాలకు పాల్పడతా ఉన్నావు.